Good afternoon, students. In earlier class, we are discussing about Merrifield synthesis of polypeptide. In that, we have discussed about the procedure of synthesis of polypeptide from different amino acids, taking example with glycine starting amino acid. What we have studied, starting amino acid is acid part of amino acid is protected, amine to the amine part, second amino acid part is linked with the amine part, and second amine part is protected. After the formation of one peptide bond, this second amine part is deprotected. Then again third amino acid is coming with the acid end with the amine protected. Again this second peptide bond is formed. This protected amine group is deprotected. To this third amino acid will come and attach with the C end, protected N end. Now again this N protected group is deprotected. Another amino acid is added till the end of the required length of the chain is obtained. మనకి ఎన్ని అమైనో యాసిడ్స్ ఉన్న పెప్టైడ్ చైన్ కావాలనుకుంటామో మన దగ్గర 20 అమైనో యాసిడ్స్ ఉన్నాయి కదా, గ్లై, ఎలా, సిస్, ఫినైల్, ఎలా, అలా వరుసనే అమైనో యాసిడ్స్ అన్నీ మనకి ఎంత లెంత్ కావాలో అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఒక అమైనో యాసిడ్ చైన్ వస్తుంది, పాలీపెప్టైడ్ చైన్ వస్తుంది. దానిలో లెఫ్ట్ ఎండ్ ఏమో యాసిడ్ గ్రూప్ ప్రొటెక్షన్ ఉంటుంది, రైట్ ఎండ్ ఏమో ఎమీన్ గ్రూప్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఎమీన్ గ్రూప్ ప్రొటెక్షన్ ఏమో డీప్రొటెక్షన్ చేస్తాము ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా. యాసిడ్ గ్రూప్ డీప్రొటెక్షన్ చేయడానికి హెచ్బిఆర్ CF3COOH యాడ్ చేసి ఈ యాసిడ్ గ్రూప్ని కూడా డీప్రొటెక్షన్ చేస్తారు. అప్పుడు మనకి ఫైనల్గా ఈ CONH బాండ్స్ మధ్యలో ఉంటూ లెఫ్ట్ ఎండ్ ఏమో COOHతో, రైట్ ఎండ్ ఏమో NH2తో ఒక పాలీపెప్టైడ్ చైన్ ఫామ్ అవుతుందన్నమాట. ఇది మెర్రీఫీల్డ్ సిన్థసిస్లో ఫైనల్ స్టెప్లో ఏం చేస్తారు, యాసిడ్ గ్రూప్ని కూడా డీప్రొటెక్షన్ చేసేస్తారు. ఈ మెయిన్ గ్రూప్ని డీప్రొటెక్షన్ చేయడం ఇంతకుముందు ప్రతి స్టెప్లోనూ చేస్తూ వస్తాం కదా. ఫైనల్ స్టెప్లో స్పెషాలిటీ ఏంటి అంటే మనకి చాలు ఇంకా ఎమైనో యాసిడ్స్ యాడ్ అవ్వడం అనుకున్నప్పుడు ఫైనల్ ఎండ్ యాసిడ్ ఎండ్ని కూడా డీప్రొటెక్షన్ చేసేస్తారనమాట. అది నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిలబస్లో ఉన్న పాలీపెప్టైడ్స్ ఏమిటి, ఆక్సిటోసిన్, డోలాస్టాటిన్ 10. ఫస్ట్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అమైనో యాసిడ్స్, పాలీపెప్టైడ్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ అమైనో యాసిడ్స్. వాటిలో ఫస్ట్ది ఆక్సిటోసిన్ అనేది పాలీపెప్టైడ్. దీన్ని దేనికి వాడతారంటే హార్మోనల్ రీప్లేస్మెంట్గా వాడతారు ఆక్సిటోసిన్ని. మిల్క్ ఈల్డింగ్కి, లేడీస్లో ఉంటుందన్నమాట ఇది హార్మోను. ఇది మిల్క్ ఈల్డింగ్కి ఉపయోగపడుతుంది. అలాగే డెలివరీ అప్పుడు ఎక్స్పాన్షన్ ఆఫ్ యూట్రస్ కూడా యూజ్ అవుతుందన్నమాట. ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ అనేది పాలీపెప్టైడ్. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎమైనో యాసిడ్స్ నుంచి వస్తుంది. ఆ ఎమైనో యాసిడ్స్ ఏమేంటి అని తెలియాలంటే ముందు అసలు ఆక్సిటోసిన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటో చూడాలి. ఆక్సిటోసిన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటంటే C43H66N12O12S2. ఈ ఆక్సిటోసిన్లో ఐసోఎలక్ట్రిక్ పాయింట్ ఎక్కడొస్తుంది, మనం చెప్పుకున్నాం కదా. ఐసోఎలక్ట్రిక్ పాయింట్ ఈజ్ ద పాయింట్ pH వాల్యూ ఎట్ విచ్
ఇట్ డస్ నాట్ మైగ్రేట్స్ టు ఎనీ ఎలక్ట్రోడ్, క్యాథోడ్ వైపు కానీ యానోడ్ వైపు కానీ వెళ్ళదు అనేది చెప్పుకున్నాం కదా. అది అరౌండ్ 7 ఉంటుందని చెప్పుకున్నాం. అది ఈ ఆక్సిటోసిన్కి ఎక్కడ ఉంటుందంటే 7.7 ఉంటుందన్నమాట. 7.7 ఉండడం వల్ల ఏం చెప్తుంది, దీని దగ్గర ఫ్రీగా ఉన్న ఎమీన్ గ్రూప్ ఉంది, ఫ్రీగా ఉన్న యాసిడ్ గ్రూప్ లేదు. ఎందుకంటే 7 కంటే అబోవ్ ఉంది కదా, అందుకని ఎమీన్ గ్రూప్ అనేది చివరికి ఫ్రీగా ఉంది అని తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఆక్సిటోసిన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా చూసాం కదా, దానిలో ఏమేమి ఎమైనో యాసిడ్స్ ఉంటాయి, వాటి యొక్క సీక్వెన్స్ ఏంటి అంటే గ్లైసిన్, ల్యూసిన్, ప్రోలిన్, సిస్టీన్, ఎస్పారటిక్ యాసిడ్, గ్లూటామిక్ యాసిడ్, ఐసోల్యూసిన్, టైరోసిన్, సిస్టీన్ అండ్ 3 moles ఆఫ్ అమోనియా ఉంటాయి. ఇవి 9 ఎమైనో యాసిడ్స్ అనమాట. ఈ 9 ఎమైనో యాసిడ్స్తో పాటు 3 moles ఆఫ్ అమ్మోనియా ఉంటుంది. ఈ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిటోసిన్ ఎంత అంటే 1000 అనమాట. దీన్ని హైడ్రాలసిస్ చేస్తే గామా ఎమైనో యాసిడ్స్ని ఫామ్ చేస్తుంది. అది ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆక్సిటోసిన్ది. అంతేకాకుండా పర్ఫ్యూమిక్ యాసిడ్ తో ఆక్సిడేషన్ చేస్తే ఆక్సిటోసిన్ డైసల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుందన్నమాట. దాని స్ట్రక్చరు సిస్టిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్కి సిమిలర్గా ఉంటుంది. ఆక్సిటోసిన్ని పర్ఫ్యూమిక్ యాసిడ్తో ఆక్సిడేషన్ చేస్తే వచ్చే కాంపౌండ్ ఏదైతే ఉందో దాని పేరు సిస్టిక్ యాసిడ్. దాన్నే అంటే చూడడానికి సిస్టిక్ యాసిడ్లా ఉంటుంది, దాన్నే ఏమని పిలుస్తారు, ఆక్సిటోసిన్ డైసల్ఫోనిక్ యాసిడ్ అని పిలుస్తారు అన్నమాట. ఇంకొక ముఖ్యమైన ప్రాపర్టీ ఏంటి అంటే ఆక్సిటోసిన్ అనేది ఎంజైమాటిక్ హైడ్రాలసిస్ చేస్తే 2 టెట్రాపెప్టైడ్స్ గాను ఒక గ్లైసినమైడ్ గాను బ్రేక్ అవుతుందన్నమాట. దీన్ని బట్టి మనకి ఏమని అర్థమవుతుంది, టెట్రాపెప్టైడ్స్ యొక్క స్ట్రక్చర్ అంటే ఆక్సిటోసిన్ని బ్రేక్ చేస్తాము డిఫరెంట్ పార్ట్స్ కింద. ఆ బ్రేక్ చేసినప్పుడు మనకి ఏమేమి పార్ట్స్ వస్తాయి, 2 టెట్రాపెప్టైడ్స్ ఒక గ్లైసినమైడ్ వచ్చింది. అంటే గ్లైసిన్తో పాటుగా 2 టెట్రాపెప్టైడ్స్ ఉన్నాయి. ఆ 2 టెట్రాపెప్టైడ్స్ అంటే ఎన్ని పెప్టైడ్ బాండ్స్ ఉంటాయి, 4 ఎమైనో యాసిడ్స్ ఉంటాయి, 3 పెప్టైడ్ బాండ్స్ ఉంటాయి. 3 పెప్టైడ్ బాండ్ ముందు క్లాసులో క్లాసిఫికేషన్ చెప్పుకున్నాం కదా, ఒక పెప్టైడ్ బాండ్ ఉంటే డైపెప్టైడ్ అంటారు, 2 పెప్టైడ్ బాండ్స్ ఉంటే ట్రైపెప్టైడ్ అంటారు, 3 పెప్టైడ్ బాండ్స్ ఉంటే టెట్రాపెప్టైడ్ అంటారు. అలా ఇక్కడ మనకి టెట్రాపెప్టైడ్స్ 2 వస్తాయని చెప్పుకున్నాం కదా, 2 టెట్రాపెప్టైడ్స్ ఇవన్నమాట. వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సిస్టీన్, టైరోసిన్, ఐసోల్యూసిన్, గ్లూటామిక్ యాసిడ్, ఇవి కలిపి ఒక చైన్ వస్తుంది. 4 ఎమైనో యాసిడ్స్ ఉన్న ఒక చైను. మళ్ళీ సిస్టీన్, ఎస్పారటిక్ యాసిడ్, ప్రోలిన్, ల్యూసిన్, ఇవి 4 ఉన్న ఒక చైన్ వస్తుంది అన్నమాట. ఇది ఈ 2 చైన్లని లింక్ చేస్తూ ఫైనల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆక్సిటోసిన్ని ఎలా చెప్పాలి అంటే, ఇక్కడ టోటల్ మనకి 8 ఎమైనో యాసిడ్స్ కనపడుతున్నాయి కదా, 9th ఎమైనో యాసిడ్ గ్లైసిన్. ఆ గ్లైసిన్ని కనెక్ట్ చేస్తూ గ్లైసిన్తో పాటుగా అమ్మోనియా మాలిక్యూల్స్ని కనెక్ట్ చేస్తూ 3 అమ్మోనియా మాలిక్యూల్స్ ఉండాలి కదా, అవి కనెక్ట్ చేస్తూ ఆక్సిటోసిన్ యొక్క స్ట్రక్చర్ ఇది. చూడండి, సిస్టీన్, టైరోసిన్, ఐసోల్యూసిన్, గ్లూటామిన్, ఈ 4 ఒక చైన్, ఈ చైన్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సిస్టీన్, ప్రోలిన్, ల్యూసిన్, ఇది చూడండి, సిస్టీన్, ఎస్పారటిక్ యాసిడ్, ప్రోలిన్, ల్యూసిన్, ఈ 4 ఉన్నది ఈ చైన్. ఇది రెండో చైను, ఇది ఫస్ట్ చైను. ఈ 2 చైన్స్ని కనెక్ట్ చేస్తూ గ్లైసిన్, ఎమైడ్ బాండ్స్, 3 అమ్మోనియాలు, 3 ఎమీన్లు, ఒక గ్లైసిన్ ఉంది.
టోటల్ 9 ఈ 4+4+ గ్లైసిన్ 9 అమైనో యాసిడ్స్, 3 అమ్మోనియా మాలిక్యూల్స్ ఉన్నాయి. అసలు ఇవి ఎలా ఈ స్ట్రక్చర్ ఎలా వచ్చింది అనేది తెలుసుకోవడానికి మనం సింథసిస్ ఆఫ్ ఆక్సిటోసిన్ నుంచి వస్తుందన్నమాట. ఈరోజు మీరు ఏం నేర్చుకుంటారు? ఆక్సిటోసిన్, డోలాస్టాటిన్ అనేవి 2 ఇంపార్టెంట్ పాలీపెప్టైడ్స్. ఆ 2 ఇంపార్టెంట్ పాలీపెప్టైడ్స్లో ఆక్సిటోసిన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పాలీపెప్టైడ్. అది మనకి హార్మోనల్ రీప్లేస్మెంట్గా, సప్లిమెంట్గా వాడతారు బాడీస్లో. దాని యొక్క మాలిక్యులర్ ఫార్ములా C46H66N12O12S2. ఆ ఆక్సిటోసిన్ యొక్క ఐసోఎలక్ట్రిక్ పాయింట్ 7.7. అది దానిలో ఇదేమి ఇండికేట్ చేస్తుంది? 7 కంటే అబవ్ ఉంది కాబట్టి ఎమీన్ గ్రూప్ అనేది ఫ్రీగా ఉంది, బేసిక్ గ్రూప్ అని చెప్తాము. ఆక్సిటోసిన్లో 9 అమైనో యాసిడ్స్ ఉంటాయి, 3 అమ్మోనియా మాలిక్యూల్స్ ఉంటాయి. ఆక్సిటోసిన్ యొక్క ముఖ్యమైన ప్రాపర్టీస్ నేర్చుకున్నారు. ఫస్ట్ది ఏంటి? హైడ్రాలసిస్ చేసినప్పుడు గామా అమైనో యాసిడ్స్ ఇస్తుంది. పర్ఫ్యూమిక్ యాసిడ్తో రియాక్షన్ చేసినప్పుడు ఆక్సిటోసిన్ డైసల్ఫోనిక్ యాసిడ్ ఇస్తుంది. అది చూడడానికి సిస్టిక్ యాసిడ్ లాగా ఉంటుంది. ఇంకోటి ఎంజైమాటిక్ హైడ్రాలసిస్ చేసినప్పుడు 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. 2 టెట్రాపెప్టైడ్ చైన్స్ గాను, 1 గ్లైసినమైడ్ గాను. ఈ టెట్రాపెప్టైడ్ చైన్స్ 2 ఫామ్ అయినాయి అంటే ఒక్కొక్క టెట్రాపెప్టైడ్ చైన్లో 4 అమైనో యాసిడ్స్ ఉన్నాయని, ఇంకా మిగిలింది గ్లైసినమైడ్లో గ్లైసిన్ అమైనో యాసిడ్ ఉందని. కాబట్టి ఫస్ట్ 2 చైన్స్, ఈ టెట్రాపెప్టైడ్ చైన్స్ని, గ్లైసిన్ని, 3 అమ్మోనియా మాలిక్యూల్స్ని లింక్ చేస్తూ ఫైనల్గా ఆక్సిటోసిన్ యొక్క స్ట్రక్చర్ ఏమని ఇవ్వబడింది? ఆక్సిటోసిన్ యొక్క స్ట్రక్చర్ ఇలా రిప్రజెంటేషన్ చేశారనమాట. ఈ ఆక్సిటోసిన్ యొక్క స్ట్రక్చర్ని సింథసిస్ ద్వారా తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటాం.